ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఏటీఎం మిషన్ దగ్గరికి అది వచ్చిన తర్వాత ఇక్కడ యూపీఐ క్యూఆర్ క్యాష్ అని ఉంది కదా, దాని మీద అది క్లిక్ చేయండి. వన్స్ దీని మీద అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయమంటుంది అనమాట. సో ఇక్కడ మీ ఇష్టం 5,000 వరకు ఎంత అమౌంట్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం లాస్ట్ 5,000 వరకే అయితే వస్తాయన్నమాట. ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే 5,000 మాత్రమే అయితే వస్తాయి. సో నేను ఇక్కడ 400 అనేది ఎంటర్ చేశాను. 400 అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పక్కనే మీకు కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ మీద అది క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీకు క్యూఆర్ కోడ్. సో ఏటీఎం మిషన్లో క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయితే అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, యూపీఐ అప్లికేషన్ ఏదైనా కానీ ఓపెన్ చేసి, నా దగ్గర గూగుల్ పే అనేది ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తూ ఉన్నాను. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే 400 అనేది ఎంటర్ చేసాం కదా, ఆ 400 అనేది కనిపిస్తుంది. యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయగానే మనకు ఆటోమేటిక్గా క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అయిపోతుంది. ఆ అమౌంట్ అనేది పే అయితే అవుతుంది అనమాట మనం ఫోన్పే, గూగుల్ పే నుంచి. ఏటీఎం మిషన్ క్యూఆర్ కోడ్ జనరేట్ అయిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏటీఎం మిషన్ నుంచి మనం ఎంత అమౌంట్ అయితే ఎంటర్ చేసామో ఆ అమౌంట్ అనేది ఏటీఎం మిషన్ నుంచి అయితే వస్తుంది. ఈజీగా ఇలా విత్డ్రా అనేది చేసుకోవచ్చు ఏటీఎం కార్డ్ లేకుండా.